వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫోన్ కాల్స్తో బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ను బోల్తా కొట్టిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీరి దగ్గర నుంచి భారీగా డబ్బుతో పాటు 565 సిమ్ కార్డులు, 525 వైర్లెస్ ఫిక్స్డ్ ఫోన్లు, 17 గేట్వే పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల పేరుతో పెద్ద పెద్ద ఖాతాదారులకు ఎరవేసి కోట్ల రూపాయలు కాజేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫోన్ కాల్స్తో బ్యాంకుల అకౌంట్ హోల్డర్స్ను బోల్తా కొట్టిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీరి దగ్గర నుంచి భారీగా డబ్బుతో పాటు 565 సిమ్ కార్డులు, 525 వైర్లెస్ ఫిక్స్డ్ ఫోన్లు, 17 గేట్వే పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల పేరుతో పెద్ద పెద్ద ఖాతాదారులకు ఎరవేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఈ ముఠా వివరాలు పోలీసులు ఎలా సేకరించారు? మొత్తం ఎంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు? స్వాతి, సుమారు దాదాపు హైదరాబాద్ లో సైబరాబాద్ తో పాటుగా అనేక జిల్లాలలో ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన ఆగడాలు ఎక్కువయ్యాయి. సుమారు 342 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. స్పెషల్లీ దాంట్లో ఎక్కువగా బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ కి ఫోన్లు చేయడం, బ్యాంకు సంబంధించినటువంటి అథారిటీస్ ఫోన్ చేసిన రీతిలో తాము కస్టమర్ కేర్స్ నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళ డాటాను మొత్తం కూడా హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ బుట్లో వేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా మాయం చేసినటువంటి ముఠాలకు సంబంధించి ఆగడాలు ఎక్కువవుతున్నాయి. దీంట్లో ఒకవేళ ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసినా అది రెగ్యులర్ మొబైల్ ఫోన్ కాదు, అలాగే ల్యాండ్ లైన్ మొబైల్ కూడా కాదు. అది కేవలం ఇంటర్నెట్ ప్రోటోకాల్ వాయిస్ ఓవర్ కాల్ కాబట్టి అది దాదాపు ₹100 ఖర్చుతో కూడుకుంటుంది. ఒక సెకండ్ గానీ ఒక మినిట్ గానీ దాదాపు ₹200 వరకు ఉంటుందనేది పోలీసులు చెప్తున్నారు. అట్లాంటి టెక్నాలజీని వాడుకొని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ చేస్తూ చాలా మంది దగ్గర నుంచి ఖాతాల నుంచి డబ్బులు మాయం చేసినటువంటి ముఠాను అటకెలకి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో అత్తారాం అలాగే ఇమ్రాన్ అంటే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 565 సిమ్ కార్డులు, దాంతో పాటుగా ఫ్లెక్సీస్ 528 సెట్లు, గేట్వే స్పోర్ట్స్ అంటే ఒక ప్యారలల్ గా కస్టమర్ కేర్ ఎలాంటి సెటప్ అయితే ఉంటుందో అలాంటి సెటప్ ను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వైర్లెస్ సెట్స్ అలాగే శాటిలైట్స్ నుంచి ఇంటర్నెట్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కాల్స్ చేస్తూ చాలా మందిని బుట్లో వేశారు. అయితే ఈ కేసుని ట్రేస్ అవుట్ చేయడం పోలీసులకు కొంచెం ఇబ్బందిగా మారినప్పటికీ వాళ్ళే కస్టమర్లుగా మారి వాళ్ళు ముందుగా వీళ్ళకి లైన్ లోకి వెళ్ళి దాదాపు ట్రాప్ చేస్తూ నెల రోజుల నుంచి దీనిపై వర్కౌట్ చేస్తూ వస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎట్టకేలకి వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళైతే దాదాపు వీళ్ళ ఖాతాలలోకి కాకుండా మిగతా సంబంధించిన వీళ్ళ ముఠాకు సంబంధించిన వాళ్ళు కోట్ల రూపాయల డబ్బు ట్రాన్స్ఫర్ అయిందనేది పోలీసులు చెప్తున్నారు. కేవలం వీళ్ళిద్దరే కాకుండా చాలా మంది ఇలాంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని ఎంగేజ్ చేసుకొని ఒక సంస్థ మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తుంది. కేవలం వీళ్ళు కింగ్ పిన్స్ కాదు, వీళ్ళు రూట్స్ లో ఉన్నటువంటి ఒక వేరు లాంటి వాళ్ళని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇది కొంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కేసుగా చెప్పొచ్చు. ఎందుకంటే సిఐడి కానీ సైబర్ క్రైమ్స్ లో కానీ 100 కేసులు కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్నాయి. కానీ ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ దొరకడం లేదు. నేరగాళ్ళ జాడ తీద్దామన్నా కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవిడెన్స్ దొరకకుండా వాయిస్ ఓవర్ కాల్స్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా పట్టుబడకుండా ఉంటున్నారు. కానీ ఎటకీలకు పోలీసులు అయితే పట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. మొత్తం ఎక్విప్మెంట్ ని అలాగే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని మిగతా ముఠా సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నారు, మిగతా స్టేట్స్ నుంచి వీళ్ళు ఫోన్ కాల్స్ చేస్తున్నారా లేదంటే స్టేట్ లోనే వీళ్ళతో పాటుగా ఇంకెవరైనా ముఠాలుగా ఏర్పడి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు అనేది ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.